హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. గురువారం రోజు ఉదయమే అండి. వాన ఎక్కువగా కురుస్తూ ఉందండి. ఒక అర్ధ గంటేనండి ఎక్కువ లావు చినుకులు పడినాయి. ధన వాన పడింది. ఈ వాన కొద్దిసేపే అండి. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. 8 వరకు పడింది. మోడం ఎక్కువగా ఉండిందండి. కొద్దిగా పడేసింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఎండ విపరీతంగా వచ్చేసిందండి. ఇంకా గోరింటాకు కోస్తున్నానండి. వర్షం తగ్గిపోయింది, పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు. నేను కూడా షాప్ దగ్గర నుంచి వచ్చేసి గోరింటాకు కోస్తున్నానండి. నైట్కు గ్రైండ్ చేసేసి చేతులకి మా పాపకి అందుకు పెట్టుకుందామనేసి గోరింటాకు అంతా కోసేసానండి కవర్లో. పెద్ద పెద్ద ఆకులండి. వాన పడింది కదా, చిగుర్లు బాగా వచ్చేసినాయి. ఆకులు కూడా వెడల్పుగా పెద్దగా ఉన్నాయండి. గోరింటాకు కూడా బాగా ఎర్రగా అవుతుందండి. ఒక అర్ధ గంట పెట్టుకున్నా చాలండి. ఈ మా చెట్టు అదే అండి ఆకు. ఇంకా గోరింటాకు పక్కన పెట్టేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నానండి. రేపు వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే ఇక్కడంతా చీపురుతో నీళ్ళల్లో చిమ్మేసి చీపురుతో ఇదంతా కడిగేశానండి. ఇటు సైడ్ ఎండ విపరీతంగా పెడుతుంది కదా అండి, ఆరిపోయింది ఇక్కడ, అందుకు కడిగేశాను. ఇక్కడ కడిగేసి ఇంకా పిల్లి అరుస్తూ ఉంటే మధ్యాహ్నం అయిందండి. ఇంకా అన్నం పెట్టేశాను, పెరుగన్నం తింటా ఉంది. ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిందండి. చుట్టూతా కాంపౌండ్ అంతా క్లీనింగ్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా పేడ అలుకుదామని పేడ తీసుకొచ్చానండి. ఇంకా అందుకు పేడలో నీళ్ళన్నీ పోసి పెడుతున్నాను, మెత్తగా నానిపోతుందని. పేడ అలుకుదాం అనుకుంటే మోడంగా ఉందని అలకలేదండి నైట్కి. ఇది నైట్ అనమాట. కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేస్తున్నాను, కౌంటర్ అంతా క్లీన్ చేశాను. తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసానండి. సింకు అవన్నీ క్లీన్ చేసేసాను, సామాన్లు అన్నీ కడిగేసాను. తర్వాత గోరింటాకు కూడా గ్రైండ్ చేసి పెట్టేశానండి. కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పేడ అలుకుదాం అనుకుంటే ఇంకా మోడం ఉందని అలకలేదండి. మా పాపకు పెట్టాను. మా పాపకు పెట్టింటేనే చూడండి కొంచెం ఎర్రగైనాయి చేతులు. ఇక్కడ మా పాపకు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టాను. చేతులకి కాళ్ళకు పెట్టేశాను అనమాట. ఫ్యాన్ కింద కూర్చునింది. అది ఇంకా ఒక అర్ధ గంట ఉంటే ఎర్రగా అవుతుందండి, అందుకే ఒక అర్ధ గంట కూర్చోబెట్టేశాను. తనకు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నానండి కాళ్ళకి చేతులకి. నేను పెట్టేసుకున్న తర్వాత మా పాపది ఎర్రగా అయిందని తీసేసి ఇంకా పడుకుందండి. ఇంకా నేను కూడా ఒక అర్ధ గంటే అండి పెట్టుకునింది, ఇంకా తీసేసాను. బెడ్షీట్లకి అదంతా అవుతుందని తీసేసి కడిగేసి పడుకున్నాను. ఎర్రగా అయింది చూడండి, చాలా ఎర్రగా అయిందండి. ఇంకా ఉదయమే అనమాట, పొద్దున్నే లేసేసానండి. ఇంకా గడప పూజ చేస్తున్నాను. అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంట్లో బయట అంతా క్లీనింగ్ చేసేసుకొని ఇంకా గడపను అలంకరిస్తున్నానండి. గడపకు పసుపు రాసి కుంకుమ పసుపు దిద్దేస్తున్నానండి. క్లీన్గా నీళ్ళతో కడిగేసి ఇంకా అది పేడ కూడా కొద్దిగా అలికేసానండి, లైట్గా అలికేసాను. పేడ మోడమే ఉందండి. శుక్రవారం ఉదయానికి కూడా మోడమే ఉంది. ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ పేడ అలికినేది పోతుందో ఏమని భయపడతా కొద్దిగా అలికేసానండి లైట్గా. ఇంకా ఇక్కడ కుంకుమ అలంకరిస్తున్నానండి గడపకి. కుంకుమ అలంకరించిన తర్వాత పసుపు కూడా అలంకరించేస్తున్నానండి. గడప దగ్గరంగా ముగ్గు వేయడము, గడప మీద ముగ్గు వేయడము ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అవన్నీ చేసేసుకున్నాను. ఇక్కడ కమలాలు వేసానండి గడప మీద. గడప ముందర కూడా కమలాలు వేసేసానండి. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ఇష్టమైన కమలాలు వేసాను అనమాట. పసుపు కుంకుమతో కమలాలను కూడా రంగేసేసానండి. గడప ముంగిట అయిపోయినాయండి. ముగ్గులు వేసేసాను, గడప మీద కూడా వేసేసాను ముగ్గులు. ఇంకా పేడ అలికాను కదండి, అదంతా ఆరాలన్నమాట. ఆరిన తర్వాత ఇంకా ముగ్గు కూడా వేసేసి రంగులు కొట్టేసేయాలండి. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసిందండి పని. పేడ అలికేసాను చూడండి, లైట్గా అలికేసాను, ఎక్కువ అలికేయలేదు. ఏడ వర్షం పడుతుందో ఏమో అని ముగ్గు కూడా వేసేసానండి.
కమల ముగ్గే వేసాను, సింపుల్గానే వేసాను, చిన్న ముగ్గు. ఇంకా ఆరలేదు చూడండి, వేసేసాను. ఇప్పుడు ఆరేసిందండి ముగ్గు, పేడంతా ఆరేసింది. ఇంకా ఫోటో తీసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా తర్వాత పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ తయారు చేస్తున్నానండి. ఇక్కడ నిమ్మకాయ పులిహోర అన్నమాట, చింతపండు పులిహోర, కేసరి, పానకము, పందారము అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి, వడపప్పు. తర్వాత ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరకు వచ్చేసామండి. షాప్ దగ్గర ఆవు వచ్చేసింది, మా పిల్లలు ఆవుకు వంకాయలు తినిపిస్తూ ఉన్నారు. ఇంకా పూజ వీడియో రేపు పెడతానండి. సరే అయితే ఉంటానండి, బాయ్, నమస్తే.